అరుణ్ తేజ్ మచ్ అవైటెడ్ కొరియన్ కనకరాజ్ సినిమా చూడడం అయితే జరిగింది. మచ్ అవైటెడ్ అని ఎందుకంటున్నానంటే యాక్చువల్లీ వరుణ్ తేజ్ కి హిట్ అనేది ఒక సీరియస్ మ్యాండేట్ అయిపోయింది. మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అయినా సరే ఓపెనింగ్స్ కూడా వర్కౌట్ అవట్లేదు తన సినిమాలో. సో ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుని హారర్ కామెడీతో మన ముందుకు వచ్చాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే యాక్చువల్ గా చెప్పాలంటే వరుణ్ తేజ్ కన్నా సత్య యాక్టింగ్ చాలా హైలైట్ అయిన సినిమాలో. సత్య కామెడీ బీభత్సంగా వర్కౌట్ అయింది. సినిమా ఆన్ ద వెరీ హై లెవెల్ ఎలా ఉందిరా అంటే పాటలుగా బానే ఉంది భయ్య. సత్య కామెడీని అదొక పాజిటివ్ ఆస్పెక్ట్, దాన్ని అలా పక్కన తీసి పెట్టేస్తే మిగతా పాజిటివ్స్ అంటే వరుణ్ తేజ్ మేక్ ఓవర్ బాగుంది భయ్య. కొరియన్ స్టైల్లో బాగా సెట్ అయ్యాడు అండ్ తన ఫిజిక్ అండ్ తన స్టేచర్ ని బాగా యూజ్ చేసుకున్నారు కొన్ని షార్ట్స్ లో. ఇంకా నెగిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ టెంప్లెట్ సినిమా భయ్య. ఒక ఇంట్రో సాంగ్, ఒక ఇంట్రో ఫైట్, హీరోయిన్ ఎంట్రీ, లవ్ స్టోరీ, ఇది బాగా రొటీన్ గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉన్నా యాజ్ ఎ కామన్ ఆడియన్స్ గా నేను ఆలోచించేది ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ బాగుంటే సినిమాని ఒక హైలో ఎండ్ చేసి ఉంటే యాజ్ అన్ ఆడియన్స్ గా నేను చాలా హ్యాపీగా బయటకు వస్తాను థియేటర్ నుంచి. సినిమాకి అదే పెద్ద లెట్ డౌన్ ఏ వాడారు అండ్ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అంతకన్నా చాలా బెటర్ గా ఎండ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. సినిమా చూడొచ్చా అంటే డెఫినెట్ గా సత్య కామెడీ అండ్ వరుణ్ తేజ్ యాక్షన్ కోసం డెఫినెట్ గా చూడొచ్చు. మ్యూజిక్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు భయ్య. సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.